ఇప్పటికి మాట్లాడుతున్నా బాబాయ్, ఇప్పటికి మాట్లాడుతున్నా బాబాయ్. నేను ఈడవాడు బాధ కూడా అర్థం చేసుకో. వాళ్ళు సరే వాడు పెద్దోడు అట్లా కాదు, వీళ్ళు వానికి హామీ ఇప్పి పంపిస్తాం మేమే. కేసు పెడదామన్నా, కేసు పెడదామన్నా ప్లీజ్. నవ్వుతున్నా. ఏం మాట్లాడతారు ఇక్కడ? మాట్లాడున్నామా? అరే అన్న ఓరింటి దగ్గరకు వచ్చి ఊరితోళ్ళు పెడతారు. ఓరింటి దగ్గరకు వచ్చి వాళ్ళు పెడతారు. మా ఇంటికి వచ్చినావు నాతో మాట్లాడు. మా ఇంటికి వచ్చినావు నువ్వు బయట పోయి మాట్లాడు. మా ఇంటి దగ్గర మాట్లాడొద్దన్నా. ఎందుకు పంపించారు నువ్వు ఆగు. చంపుతారా ఇట్లా? సంబంధికి వచ్చిరా? ఏంది ఫస్ట్ బయటకు పంపాను బాబాయ్? ఇది సంబంధికి వచ్చిరా? చేతులు ఏమడుతున్నది బాబాయ్? బాబాయ్ నేను కూడా మా వాళ్ళు వస్తారు, మరి మా వాళ్ళు కూడా వస్తారు బాబాయ్. చెయ్యక బాబాయ్, మర్యాద మాట్లాడుతున్నా బాబాయ్, మర్యాద మాట్లాడుతున్నా. పెద్దలు లేకనా నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఏమని చెప్పినా? నేను కూడా బావబొమ్మడిది కొట్లాట. మీరెందుకు వస్తున్నారా? మాట్లాడనా? మళ్ళా కొడుతున్నందుకు ఏదైనా ఉండాలి. ఎందుకు కొడతారు? మాటలతోనే మాట్లాడాలి. మీరు ఎవరు? ఎందుకు కొడతారు? నీకేమన్నా నీకు అదే ఉంటుంది. మీ అత్త పెళ్లి చేసేదాకానే మీ పని. వాళ్ళ ఇష్టం. అరే నువ్వు డాడీ పోని బాబాయ్ చేసుడు పద్ధతి కాదు బాబాయ్. మర్యాద ఇచ్చిన బాబాయ్ వచ్చిందని చెప్పు డాడీకి. మాట్లాడిపిస్తా బాబాయ్. చెప్పు బాబాయ్. ఎప్పుడు ఇదిగో గుండాయిజం కరెక్ట్ కాదు బాబాయ్. ఏమని చెప్పి నేను ఫోన్ చేసి వాళ్ళు వస్తున్నారు మాట్లాడని చెప్పిన. నువ్వు కొట్టబెట్టదు వాళ్ళని. నేను బయట ఉన్నప్పుడు మాట్లాడితే ఏదైనా
మాట్లాడితే ఏదైనా అవుతుంది. మీరు వచ్చి ఇట్లా లొల్లి పెడితే అన్న నేను సరే అయ్యో ఏదైనా ఉండని మాట్లాడితే అవుతుంది. మీరు ఇట్లా ఒర్రిరు అనుకో ఏది కాదు ఏది చల్లదు. నేను చెప్తున్నా కదా మన చేతులు ఎట్లా ఇస్తారన్నా అన్నా మీరు తినిపిస్తున్నా ఆపిస్తున్నా వాళ్ళ ఇంట్లో వచ్చేసారు వాళ్ళ ఇంట్లో వచ్చేసిరు నువ్వు ఎందుకు వచ్చేస్తున్నావు అన్నా మీరు ఎట్లా కొడతారన్నా ఎట్లా కొడతారు అని అడుగు ఫస్ట్ వాళ్ళు ఎట్లా కొడతారు మీరు ఎట్లా కొడతారన్నా మీరు ఎట్లా కొడతారు మీరు ఎట్లా కొడతారు భార్య పోతున్నప్పుడు కూడా బండి ఆపారు. భార్య పోతున్నప్పుడు కూడా ఇష్టం ఉండొచ్చు ఏగో వాళ్ళ చెల్లె మీద ఉండొచ్చు కానీ ఇట్లా వేరే మీద వచ్చి దౌర్జన్యం చేయదు. అది తప్పది. అత్త అంటే తల్లి చేతులు చెప్తారా కొన్ని చెప్పండు నేను చూడలే బావ మీద కాళ్ళు అత్తలు చేతులు అత్తమ్మ తల్లి తర్వాత తల్లి అర్థమైందా? అన్ని చేస్తాది భరించుకోవాలి నువ్వు మంచి ఉన్నాడు ఏమన్నా మంచి మంచి గాలి వస్తుంది ఏం కావాలి అన్నా నీకు అవన్నీ రైట్స్ లేవని అడిగేది. ఆయన ఇష్టం ఏడైనా పెడతాడు. ఆయన ఇష్టం ఏడైనా పెడతాడు. ఇష్టం సంబంధం లేదని చెప్పండి వెళ్ళిపోతాం మేము ఇంటికి. ఆయనకు చెప్పే సంబంధం సంబంధం లేదనే వచ్చేది ఉంటుంది. చేసేదాకా మీది అర్థమైందా? మీరు వచ్చి ఇట్లా వేరే ఇంట్లో దౌర్జన్యం చేయడానికి లేదు. రెండే మాటలు అడుగుతానా సరే ఆయన లెగుమంటే లెగాల కూర్చోమంటే కూర్చోవాలా మీరు అట్లనే వాళ్ళు చెప్పారు అన్నారు నేనున్నా అందుకే నేను పెట్టినా మా ఇంట్లో ఎంతమంది అయితే నువ్వు అన్నావు కదా అన్నా ఇగో ఇగో ఈడ ఏం జరుగుతుంది ఏంది మాకు అంత తెలియదా? ఇప్పుడు ఏమైనా వేసుకుంటే ఏంది వాళ్ళు కోపాలు తగ్గుతలేవు. మేము మా ఇంట్లో పెట్టుకొని మాకు అవసరం లేదు కూడా పంపించాలనే ఉంది. ఈ కొట్లాటకి రావద్దు. పద్ధతిగా అత్తుంటే ఇంకొకరు వచ్చి కొట్టలేదు రాని నేను ఆపలే ఎన్నిసార్లు ఆపలే నువ్వు అత్తుంటే ఇంకొకరు వచ్చి నేను ఉన్నప్పుడు మనం ఇద్దరం మాట్లాడుతుంటే మీదకి వస్తుండు అంటే ఆయన చంపేస్తాడా? ఇగో వాడు ఒక్కడు వస్తే ఏం కాకపోతుండే నలుగురిని పట్టుకొని వచ్చి సరే పక్కన ఎట్లా చేస్తే మేము ఎట్లా ఒప్పుకుంటాం? అట్లా కాదు ఇప్పుడు ఎంత మంచి మర్యాద ఇస్తారు తెలుసా అన్న కూడా చూస్తుండు. నాకు చాలా మర్యాద చాలా గర్వంగా ఉంది. అడుగు నేను ఇగో సరే నేను చెప్పిన అరే నువ్వు వెళ్ళిపోవా అది అంటే వాళ్ళు ఏమన్నారు ఆ రోజే కొట్లాడి వాళ్ళు సారీ చెప్పారు. వీడు కూడా నార్మల్ వీడిని కొట్టినాం వీడిని కొట్టినాం సాయి కొట్టిండు
ఏ పన్న కొట్టిండు ఏనన్నా కొట్టిండు పంపించేద్దామని వాళ్ళు ఏమన్నారు నువ్వు రా ఏం చేస్తావు అన్న తెలుస్తుంది వస్తే ఈ కోపాలు తగ్గవు ఈ పొడుచుకోయేదాకా పోతుంది అది మాకు అర్థమైంది ఒంట్లో పెట్టుకో ఏం అవసరం మాకు పని పాట లేదా లేకపోతే ఏంది మాకు రక్త సంబంధం ఉందా మళ్ళీ మేము ఎందుకు పెట్టుకుంటాం అన్నా ఆడ ఏదో జరుగుతుంది అని మేము ఊహించినాం మాకు అర్థమైంది ఎందుకంటే చూస్తున్నాం ఏ పావకైనా వాడు ఓడనా తననికి వాడు ఓడు ఉమ్మడిదైతే తనేస్తాడు ఇంట్లో వచ్చి మా ఇష్టం తమ్ముడు అవుతాడు పెడతాం ఏడైనా పెడతాం మీరు ఇగో 100 డైల్ చేయి వచ్చి డిస్టర్బ్ చేస్తారు కంప్లైంట్ చేయరు ఇంట్లో రాకనా అదే పిలవలే కదా ఇది పద్ధతి కాదు బాబాయ్ చెయ్యి పెద్ద మనిషి మాట్లాడుతున్నావు అన్న కూడా పెద్ద మనిషి మాట్లాడుతున్నావు మర్యాద పెద్ద మనిషిలాగా ఆగమా పెద్ద మనిషిలాగా వచ్చిరు నువ్వు మాట్లాడితే అవుతుంది ఇట్లా కొట్లాడుకుంటే కాదు నేను ఒకటి మాట్లాడి మళ్ళీ మాట్లాడు ఎందుకు తమ్ముడు అన్నాడు అవుతాడన్నా దోశ అవుతాడు వస్తాం బరాబర్ బయట వాళ్ళు వస్తే మేము బయట వాళ్ళు ఒక్కడు వచ్చిన అనుకో మేము వస్తాం మేము ఒక్కరు కాదు చాలా మంది ఉన్నాం వస్తారు అందరు వస్తారు నేను ఫోన్ చేసి సైట్ వస్తారు రమ్మను ఇట్లా ఆమె కోసము ఆమె కోసము 100 మంది వస్తారు ఇప్పుడు చూసుకున్నాం నేను అదే బాధ ఎవరు చెప్పుకోవాలన్నా అంటున్నా బాధ ఎవరు నీకెట్లుందో మాకు కూడా అట్లనే ఉంది దేనికి వాని మీద నువ్వు చెయ్యేసిన బాధపడుతున్నావు అన్న ఆమె లేదని బాధపడుతున్నాం మేము సరే నేను ఏమంటున్నా ఈ పద్ధతిలో మాట్లాడితే వచ్చుడు కొట్టుడు ఎట్లుంటది ఆమె మామ ఒకసారి వచ్చిపో మామ అంటే 10 మంది పోతుండే ఇంటికి ఏమమ్మా రాకపోతుండేనా మేము ఎట్లా చూసుకున్నాము నన్ను కొట్టు నన్ను కొట్టు నన్ను కొట్టు నన్ను కొట్టు 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 నన్ను కొట్టు ప్రతిసారి మాట్లాడానికి వచ్చి అనుకున్నావా ప్రతిసారి మాట్లాడానికి వచ్చి అనుకున్నావు అన్న చూడలేడా రౌడిజం చేస్తున్నా నేను వచ్చి నేను నా ఇంట్లో లేను నేను నా ఇంట్లో లేను బాబాయ్ నా ఇంట్లో లేను నేను అవునా బాబాయ్ అత్తమ్మ మీరు మాట్లాడదు ఆ పిల్లని ఎత్తుకొని ఊరంతా తిరుగుతున్నారు అడుగు ఈయనగా ఏమన్నా ఊరంతా తిరిగినామా చెప్పుకో అత్తమ్మ మీరు మధ్యలో రాకూరు మాట్లాడుతున్నాను మీరు పెద్ద మనుషులు ఆడవాళ్ళు మధ్యలో రాకూరి ఇప్పుడు ఏం జరిగింది అన్న మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నా పక్కన ఎందుకు వచ్చిండు సపోర్ట్ చేయకు బాబాయ్ కరెక్ట్ మాట్లాడు న్యాయం మాట్లాడు బాబాయ్ న్యాయం ఇవన్నీ కాదన్న వాళ్ళ ఇంట్లో వస్తారు ఇంట్లో పిలిపించేసి అయ్యో చింటూ వాళ్ళ ఇంట్లో వస్తారు అన్న ఇది పెద్దగా అయితే నీకు అర్థమైతలేదు నేను ఒక మాట వచ్చి నాకు పిలిచేది ఉండే నేను వచ్చి మాట్లాడుతుండే నేను అందరికి కోపాలు ఉంటాయి అన్న ఊరుకుండా పనులు చేసుకుంటే ఏమి కావు అలా కోపం మీద ఎట్లా కొడతారు ఇమ్రాన్ అన్న మాట్లాడుతుండ్రా హలో హలో ఏం కాలే
అన్న పిలిపాను. అరే డాడీకి ఫోన్ ఇయ్యరు ఒకసారి అన్న రమ్మన్నా. ఏం కాలే వద్దు ఆగు, ఏం ఏందన్నా ఇది మొన్న దాకా రౌడీలు ఇప్పుడు కాందాను అన్న మాకు కాందాను బాబాయ్ అంటే మర్యాదతో మాట్లాడుతున్నావు. లేదా? ఓన్ లేరన్నా? వీని ఫ్యామిలీ లేదా? ఉన్నందుకు ఇప్పటికీ మాట్లాడుతున్నా బాబాయ్, ఇప్పటికీ మాట్లాడుతున్నా బాబాయ్. నేను ఈడవాడు ఈడెందుకు వచ్చాడు? ఆయన ఎవరంటే నేను ఎన్ని రోజులు ఎవడో తెలియదు నీకు. చెప్పు బాబాయ్ చెప్పు. నేను ఫోన్ చేసినా బెటా నేను లేను, రాగానే వచ్చి మాట్లాడతానన్నా. మళ్ళీ నువ్వే రావాలి. వచ్చిర్రు ఏ రకంగా వచ్చిర్రు? ఆడు నాకు నిన్న ఏమన్నాడు, మామ తప్పయింది నేను బావకాలు ముక్త పోయి అని ఆడు వస్తా అన్నాడు. వద్దురా నువ్వు పోతే మళ్ళీ నొల్లు అవుతుందని చెప్పినా. నిన్ను వచ్చిండాడు. వచ్చినప్పుడు వచ్చుకోవడం మీద అన్నావంటాను నువ్వు. అడుగు వచ్చినాడు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఎందుకు వచ్చినావు అని అడగాలి. కొట్టిరాని ఆయన చెట్టు దింపేసి బయట దింపేసి పంపించిరాని. ఇదే పద్ధతి. మీ పాపకి అయినది నువ్వు కోపం పెట్టుకొని మనసులో కడుపులో పెట్టుకొని అరే తిరే బాడుకో గిడుకో అని తిట్టింది. మరి ఆడు అన్నాడు, మరి వీడు అన్నాడు. ఆడ దన్నిండు కాబట్టి నా బావతో కాలు మొక్కాని వచ్చిండు. అదే అన్నాడు. మరి ఆడదన్నిండు ఈడు అంటాడు, మళ్ళీ ఆడదంటాడు ఈడు అంటాడు. బాబాయ్ వాడుకోని ఎట్లా మాట్లాడుతుంది బాబాయ్. ఇగో ఇది మా మమ్మీ మా డాడీ తెలిసింది అనుకో చాలా కలిసి అయిపోతుంది బాబాయ్. పిలిపిస్తారు. ఇగో అత్తమ్మ మర్యాద పెట్టుకోవాలి అత్తమ్మ. బాబాయ్ నువ్వు ప్రతిసారి ఏమంటున్నా మీ అమ్మ ఎట్లొచ్చి మాట్లాడిరో అట్లా రమ్మన్నా. బాబాయ్ మా పిన్ని కూడా ఒక ఇంటికి వెళ్ళి వచ్చింది కదా, అలా మమ్మీ డాడీ నేను ఒకవేళ బాడుకొని తిరిగి నువ్వు పడతావు బాబాయ్. చేసుకోను అట్లా. నేనేం చేసుకున్నా? నువ్వు చేసుకున్నావు అట్లా. నేను ఒకటి చేసుకోలే. కొడుకు అసలు మాట్లాడదు బాబాయ్. మీరు మాట్లాడినప్పుడు ఎట్లుంటది? బాధున్నా మంచి ఎట్లా మాట్లాడాలి? సరే ఇగో బాధ ఊరికైనా అన్న నేను అర్థం చేసుకున్నా. ఆ రోజు వచ్చి మాట్లాడుతుంటే పోనీ అక్క మీద ప్రేమ ఉంది ఎందుకు పెద్ద మనిషితో నేను మాట్లాడుతున్నా పక్కకు తీసుకొచ్చి నేను మాట్లాడుతున్నా. చెయ్యాలి. నీ మొగుడికి చెప్పు. కేసు పెడదామన్నా, కేసు పెడదామన్నా ప్లీజ్. నేను బరాబర్ పెడతా బాబాయ్, బరాబర్ పెడతా. అందరం నాకు న్యాయం కావాలి, కావాలి బాబాయ్. నేను బతకాలని ఇట్లా భయపడుకుంటా అన్న ఉండవు. ఇగో భయపడుతున్నట్లేదు అని చంపుతట్టున్నావా? పెద్దోడు ఎందుకు రాలే? మళ్ళా పెద్దోడు ఎందుకు రాలే? పెద్దోడు రాడాడు. ఎందుకు రాలే? రాడు. ఇట్లా మాట్లాడుతాడు. ఫోన్ చేయరా? ఇగో నేను అంటున్నా, నీ ఆమె మీద పంపించినా గానీ ఆడ ఏమన్నా పక్కా జరుగుతుంది. నేను ఖచ్చితంగా అంటున్నా, ఎందుకంటే వాళ్ళ కోపాలు అట్లాంటివి ఉన్నాయి. ఎందుకంటే దేనికంటే ఒక చిన్న దావత్ దానికి ఇంత పెద్ద లొల్లి ఎందుకు? వాళ్ళకంతా ప్రేమ ఉంటే పావకి ఎందుకు దంతారు? అన్నిండు ఎందుకు దంతారు అన్న? ఎందుకు దంతారు? ఏం తమాషారా? ఎప్పుడన్నా
కొట్టేస్తాము. పోట్రీ ఏగు బాబాయ్, పోట్రీ ఏగు బాబాయ్ నువ్వు. ఎంత మంచిగా చెప్తుండే కూడా కోపం వచ్చినప్పుడు సంపుతానం నీ కోపం వచ్చిందా? నీ కోపం వచ్చిందా? అలాంటప్పుడు చింటూ బాయ్ని వాళ్ళు కూడా 5-6 మంది గుద్దుతా పడితో గుద్దుతా అన్నప్పుడు కోపం రాదు యువతల మనిషికి. చిన్న మాట చెప్పన్నా, ప్రేమ ఉండొచ్చు అన్న, వచ్చి తీసుకో అంత బతి మాడుకొని తీసుకొని వాళ్ళ తప్పు అయిపోయిందని వచ్చిన ప్రతిసారి కొడుతూనే ఒక్కనిరా నేను ఎన్నిసార్లు పంపించామని మీ వాడు రాహుల్ ఇంటున్నా నువ్వు బయట దొరుకు నేను చెప్తా. నీకున్న ప్రేమ రాహుల్ గారికి లేదు. ఫస్ట్ వచ్చి సారీ చెప్పిండు కదా. ఏం బాధ, ఏం సారీ చెప్పిండు? మా వాడు తప్పు రా, కదా. కొట్టుకోరు ఇగో. అంతా అయిపోయింది. సరే అని చెప్పి మాట్లాడుతుంటే చీకా చెప్పినట్టు నేను ఇట్లా పట్టుకొని చెప్పినానే, అరే నేను పంపిస్తారా అంటే వాడు నా మీద, నేను ఒకటి కొట్టినా, వాడు నాకు ఒకటి కొట్టిండు, అయిపోయింది. నాకు ఇంకా 4-5 కొట్టిండు, నేను మనసులో పెట్టుకున్నా. నేనేం చేయాలా చేస్తా, అది రాకపోయినా పర్వాలేదు అంటుండే నేను. రాహుల్ రాకపోయినా పర్వాలేదు అంటూ అవన్నీ చూడు, అవన్నీ చూడు. అరే నీకు ఇగో కొట్లాట, అరే చిన్న పాప ఉందిరా, మీ చెల్లె మీద ప్రేమ వస్తున్నారు కానీ పాపని చూస్తలేరు మీరు. జీవితం అంతా ఉండేది వాడు, మీ పని అయిపోయింది పెళ్లి వరకే. అర్థమైందా? అంటే చంపేసిన తర్వాత ఏం చంపేసి ఎవరు చంపుతారా? పెళ్లి కాకపోతే తెలియదు. వాళ్ళు ఎందుకు బెదిరిస్తారమ్మా? నీదికేనే కదా, నీకేమన్నా అవుతుందేమనే కదా వాళ్ళు. వీళ్ళందరూ ఉన్నారని నువ్వు అంటున్నావేమో, అట్లా వీళ్ళందరూ ఉన్నారని మంచిగా చూసుకుంటున్నా అంటున్నావేమో. బట్టలు దోమనికే పోతుందా? బాసలు దోమనికే బట్టలు దోమనికే అయితే కాదు. మనుషులు ఇట్లా మంచిగా ఉండాలి, మనుషులు ఇట్లా మంచిగా ఉండాలి. ఏముంది అడుగు 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 అడుగు. చాలా నువ్వేమడిగారా? ఏమడిగినావు? ఎప్పుడు వచ్చిన ఇదే ఇప్పుడు తెలుగునారా? మీకేమో తెలుగుందా? ఏమంటుంది ఇప్పుడు? ఏమంటుంది చూసినావరా? ఏమంటుంది చూసినావా? మేము మంచిగానే ఉన్నాం, మీరు మనల్ని ఖరాబ్ చేస్తున్నా అంటుందిరా. తెలుగుందారా మీకు? కనబడతలేదు ఎవ్వడు. అమ్మ అవసరం లేదు, అయ్య అవసరం లేదు. ఇప్పుడు కనిపించదు నీకేమంటారా? నీకు ఇప్పుడు కనిపించారు. అలాగే నొప్పి అయితే చూడు, అప్పుడు వస్తారు. అప్పుడు వస్తారు. ఒకసారి వచ్చింది అంటున్నా, అదే కొట్టుకున్నాం. అప్పుడు వచ్చి అప్పుడు అయింది కదా, అప్పుడు వచ్చింది కదా, అప్పుడు కనిపించారు. ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు ఏమైంది? బాబాయ్ మీరు వచ్చారు కదా బాబాయ్, అన్న ఇగో వచ్చారు కదా, ఇగో పో విడాకులు తీసుకొని అవసరం లేదు. పో తీసుకో. ఇప్పిస్తావా? విడాకులు ఇప్పిస్తావా? మళ్ళా ఏ రకంగా వచ్చి ఇప్పుడు మీరు పంచాయతీ పెడితే చెయ్యకు బాబాయ్, మర్యాద చెయ్యకు బాబాయ్, విడాకులు చేయి బాబాయ్, బాబాయ్ చేయి బాబాయ్, బాబాయ్ చేయి బాబాయ్, నీకేమంటున్నా? ఇస్తున్నా బాబాయ్, చేయి బాబాయ్, చేయి బాబాయ్, చేయి తీసి మాట్లాడు. నీకు విడాకులు ఏంటి? పెళ్లి చేయలేరు కదా, చేయలేరు కదా బాబాయ్ అడిగింది. నువ్వు మాట్లాడేది నేను చెప్తున్నా, చేయలేరు కదా విడాకులు, నీకు పెళ్లి చేయలేరు కదా. మళ్ళీ రౌడీజం ఎందుకు చేస్తారు బాబాయ్ ప్రతిసారి? ఎవరు ఇప్పుడు మీరు వచ్చి ఎట్లా మాట్లాడారు? బాడుకొని ఎట్లా మాట్లాడుతున్నారు బాబాయ్? మర్యాద నేను వస్తున్నామా అని చెప్పి నీకు ఇట్లా ఫోన్ కొడుకులు ఎందుకు వచ్చారు? నీకేం చెప్తున్నా? నువ్వు నా బాబాయ్ వాళ్ళ దగ్గర సారీ చెప్పనికి వచ్చినాడు. మీరందరూ ప్లాన్ చేసుకుని వచ్చారా బాబాయ్? మీకు ప్లాన్ చాయిస్ ఇస్తానా బాబాయ్? చెయ్యకుండా మాట్లాడు, చెయ్యకుండా అమ్మా. నువ్వు మాట్లాడకు, ఇగో నీకు దండం పెడతా, నువ్వు మాట్లాడకమ్మా, 2 నిమిషాలు జరిగిపో అమ్మా. నువ్వు మాట్లాడకమ్మా.
అవన్నీ ఆగం చేద్దామని వస్తున్నావు నువ్వు. ఓ బాబాయ్ ఒక 2 నిమిషాలు పంపించే. 2 నిమిషాలు. పైసల మ్యాటర్ కాదు, 10 కాదు 20 కూడా మేము ఇచ్చుకుంటాం కానీ దాని మ్యాటర్ కాదు. అన్న, ఇగో నీకు respect ఇస్తున్నా. అన్న రెస్పెక్ట్ మేము కూడా ఇస్తున్నా. respect ఇస్తున్నాం అన్న. ఇస్తున్నా. మీరు కూడా అన్న మీరు మా ఇంట్లో వచ్చిన ఏం ఒక మాట అంటలేను, నేను అర్థం చేసుకుంటున్నా బాధతో వచ్చిరని. వీళ్ళ బాధ కూడా అర్థం చేసుకో. వాళ్ళు సరే వాడు పెద్దోడే అన్నాడు అట్లా కాదు, వీళ్ళు వానికి హామీ ఇప్పి పంపిస్తాం మేమే. మేమే తెచ్చి మీ ఇంట్లో పెట్టుకో, మీ ఇంట్లో పెట్టుకో, బయట ఇంట్లో పెట్టు, అదే పెట్టాం. ఆయనకి వచ్చేటప్పుడే ఫోన్ చేసిన. ఏం చేసిరన్నా? ఫోన్ చేసిన. ఎన్నిసార్లు బాబాయ్? వచ్చేటప్పుడే ఫోన్ చేసిన. ఎన్నిసార్లు? కాదు ఇప్పుడు ఇగో మీరు పెద్ద చేసుకోవాలనుకోకపోతే ఆగు, మీరు పెద్ద చేసుకోవాలనుకోతే 10 లక్షల గురించి కట్నం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు మాట్లాడగరా బాయ్? నువ్వు అరే ఇప్పుడు ఏమంటున్నా? ఆమె ఇట్లా ఆమె దిక్కు అయింది, ఆమె ఇట్లా ఆయనతోనే మాట్లాడుతుంది, ఆయన దిక్కు అయింది. ఏం చేసినా అర్థమైతలేదు. మళ్ళా ఏమైతుంది? మందు పెట్టి మలుపుకున్నాయి. మీ దగ్గర కోట్లు వస్తుంది తీసుకోనికే తిన్నీకే మందు పెట్టి మలుపుకున్నా. మనసు తెలిసే చాలు, నీ మనసు తెలిసే చాలు. అంటే తిన్నీకే వేసుకున్నా, మీ కోట్లు తిన్నీకే వేసుకున్నా, రూపాయి తీసుకోలే ఇప్పటిదాకా. మీరు ఇచ్చిన పైసలు ఆ పిల్లలు ఉన్నాయి, రూపాయి తీసుకోలే. రూపాయి తీసుకోలేదంట. నాకు తెలుసు. మిమ్మల్ని ఏం చేసినా? మిమ్మల్ని బుడిదల తీసుకున్నా, మీకు మర్యాద చేయలేనా? మిమ్మల్ని బుడిదల పెట్టి తీసుకున్నా. మర్యాదతో మాట్లాడుతున్నా నీతో నేను. బాబాయ్ నేను ఏం అడుగుతున్నా? నువ్వు నాకు మర్యాద ఇచ్చినా, నేను మర్యాద ఇచ్చినా. అవన్నీ కాదు, మీరు దేనికి వచ్చిరు? నేను మాట్లాడానికి వచ్చిన. ఏం మాట్లాడడానికి వచ్చినావా? తీసుకోనికి వచ్చినావా? తీసుకోతా. ఏంది? ఎందుకన్నద్దు అడగాల. ఆమె నా దగ్గరకు వచ్చింది, ఆమె నేను పోను అంటే మీరు జబర్దస్త్ తీసుకోలేరు. ఏదైనా ఉండని, పెళ్లి వరకే. దాని తర్వాత ఒక పద్ధతితో వచ్చి ఎప్పుడు ఏం అనలేరా? ఇగో నీ ఇష్టం సరిపోదు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఎటు పంపిస్తా అటు పంపి. సరే అమ్మా పిఎస్ తీసుకోవాలి, ఆమె ఎటు పోతే అటు 10 లక్షలు ఏందమ్మా? ఏం మాట్లాడుతున్నారు? అరే ఆమె 10 లక్షలు ఎవరి పేరు మీద ఉంది? మేమేం చేస్తామమ్మా? ఏం చేస్తాం? మేమెందుకు తింటామమ్మా? కాలు చదివే బాగున్నాద్దమ్మా, నేను ఇంకొరని కాదు. ఈమె 10 లక్షలు తిన్నింకే నేను. అరే ఇగో నీకు ఇప్పుడు ల్యాండ్ పేపర్లు చూపిస్తా. ఇప్పటికునే నేనేం తినలే. మరి తినాలి కదా, తినటే ఇప్పుడు తినాలి కదా. పెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది, తినాలి కదా ఇప్పటికి. ఎక్కడికి పోనామా అత్తమ్మా? ఇగో మర్యాద ఇచ్చి మాట్లాడు. గతి లేకుండా నేను చేసుకోలేను. గతి గితి చక్కగా మాట్లాడను. నీ పిల్లనే మాట్లాడుతున్నా ఇప్పుడు. మాట్లాడుతుందా? మలిపిరా నీ పిల్లని, మలిపిరా. నేను మలిపి పెట్టుకో. చక్కగా మాట్లాడమ్మా, చక్కగా మాట్లాడు. ఇగో మాట్లాడు, ఏందో మాట్లాడు. కథం రోజు వద్దు మాట్లాడు. పోతాలి, నువ్వు ఆయనతోనే ఉంటావు కదా. పెళ్ళని చేశారు మామ. మగంతో ఉండను. ఉన్నా కదా, ఇంకేం ఉన్నావు కదా, నువ్వు ఉండు. నీ 10 లక్షలు అయిపోయిందా? అంతా నేను మంచిగా చూసుకుంటాడు. చేసిన తర్వాత నువ్వు అప్పుడు ఓడతానికి వస్తావు, నేను చూస్తాను. ఏ నడరా, అంతే. తర్వాత ఏం చేద్దాం పా, నడు. ఎప్పుడు రావాలి తెలుసా? ఇంట్లో పెళ్ళాన్ని చక్కగా తీసుకోపోతే అప్పుడు రావాలి. అరే బంగారం పూలలో పెట్టుకొని చూసాం. మీరు ఎక్కడ నాకు తెలిసే మీరు ఓడిసలేరు. ఇది బరాబర్ మాట. మీ కడుపులు మండుతున్నాయి. కారు తీసుకురా, నడు పో, నడు. చాలా మండుతున్నాయి. నడు మనం చూసుకున్నాం. నువ్వు మాత్రం గుర్తు పెట్టుకుంటారా బాబాయ్? నువ్వు ఆ మాట నాకు మర్యాద, మర్యాద బాబాయ్. నువ్వు ఆడమే కాబట్టి బతుకుతున్నావు. అర్థమైందా?
అర్థమైందా అమ్మా? ఓ అత్తమ్మా, ఇగో నేను సైకోవా అని అర్థమైందా? అర్థం కావద్దు, ఆడాలి మొగలు మీకు చంపుతానే ఏం లేదు అప్పుడు పడతాం పడ్డానికి ఇంత దాకా వచ్చినాం. ఒక లీగల్ పేపర్ రాపించుకో. అయ్యో ఇను నేను ఏ అమ్మ నేను ఇప్పుడు కాదు, ఇగో నేను చెప్తా. ఒక లీగల్ పేపర్ రాపించుకో. ఎల్లుండి రండి, వీళ్ళ ఇంట్లో నన్ను పిలుస్తా, మీ ఇంట్లో నన్ను పిలుస్తా, మీరు రండి మాట్లాడుకొని అది చేసుకోండి, సరేనా? ఏది ఉన్నా కానీ ఆ వాళ్ళు మీ ఇంట్లో అయితే ఉండరు, ఏది ఉన్నా బయట ఉంటారు. లేదు అంటే వాళ్ళైనా ఉండాలా వీళ్ళైనా ఉండాలా, ఒక విషయం చెప్పాలా, వాళ్ళైనా ఉండాలా వీళ్ళైనా, ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు, వాళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకంటే అంటే మీకు ప్రేమ ఉండొచ్చు ఆమె మీద, లేదు అని చెప్తలేం. మీరు మంచి గురించి ఆలోచిస్తారు, నేను కాదని చెప్తలేను. కానీ మీకు మొగోళ్ళ మైండ్ సెట్ మీకు తెలియదు. ఈ రోజుల్లో వాళ్ళు పెద్దోడు ఎట్లా మాట్లాడుతున్నారు నా కళ్ళతో చూసిన. వీళ్ళేం పిచ్చోలా అంటే ఎందుకు చేతులు లేపుతారు, ఎందుకు లేపుతారు చెప్పండి? సపోర్ట్ చేస్తున్నారు నాకు. అంటేనే వాళ్ళు అన్నారు, నేను నా కళ్ళతో చూసిన, నేను ఆపి నేను ఎప్పుడైనా చేయలేపినారా? నువ్వు నేను అర్థం అరే ఆపుతున్నావు అంటే ఏం చేస్తాం? బాబాయ్ ఇగో నేను చెప్తా, నన్ను కూడా ఫస్ట్ కొట్టిరు బాబాయ్. అప్పుడు నిజం తెలియదు, నిజం తెలిసినాక అప్పుడు అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమైంది న్యాయం ఏడుందని చెప్పి. వాళ్ళు కరెక్ట్ సైడ్ ఉన్నారు, కరెక్ట్ సైడ్ మాట్లాడతారు. బాబాయ్ సరే ఇగో ఏం చేయరు బాబాయ్, కేసేసుకొని మాట్లాడుకోం, కోర్టులో చూసుకోం పోరి. అంతే కదా, అయిపోతుంది. మీరు అది చేసుకోరు లేకపోతే ఇది చేసుకోరు. ఈ కోర్టు గిట్టు పంచాయతీలు కాదు, మీ ఫ్యామిలీ కోర్టు పంచాయతీలు కాదు. ఎవరున్నారో మీ ఫ్యామిలీ పిలిపి దగ్గర కూర్చోబెట్టి పేపర్లు మీద రాపియండి. నాకు ప్రాణహాని లేదని మీరు గ్యారెంటీ చేయండి. మీకు మీరు కుట్లాడుకోండి, మీరు ఏమైనా ఇచ్చుకోండి. అర్థం మీద ఈ పంచాయతీ ఇక్కడ పేపర్లు నడవమన్నా నేను చెప్తున్నా కదా, నాకు చిన్న పేపర్లు నడవమన్నా